ఖమ్మం జిల్లాలో రైతు వేదికలు నిరుపయోగంగా మారుతున్నాయి. అధికారులు చుట్టపుచూపుగా వస్తుండటంతో రైతు వేదికలు అరాచకాలకు అడ్డంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆఫీసులోని స్టేషనరీ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 191 రైతు వేదికలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. వీటిలో ఖమ్మం జిల్లాలో 124, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 వేదికలు ఏర్పాటు చేశారు. ఒక్కో వేదికకు 22 లక్షల రూపాయలతో 191 కేంద్రాలకు గాను సుమారు 42 కోట్లు కేటాయించారు. రైతు భరోసా, రైతు బీమా, 2 లక్షల రుణమాఫీతో నూతన రుణాలు మంజూరు, సబ్సిడీపై యంత్ర పరికరాలు తదితర కార్యక్రమాలను అమలు చేసే ఉద్దేశంతో రైతు వేదికలు ఏర్పాటు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కొండంత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ, ఛార్జీల చెల్లింపు విషయంలో సంబంధిత అధికార యంత్రాంగం నిర్లిప్తంగా ఉండటంతో రైతు వేదికల నిర్వహణ గాలిలో దీపంలా మారింది. గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్లో రైతు వేదికల నిర్మాణం జరిగింది. క్లస్టర్ ప్రకారంగా రైతుల్ని 3 గ్రామ పంచాయతీలు 4 గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ చేసేసి రైతు వేదిక నిర్మాణం చేశారు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ఇది బాగా ఉపయోగపడ్డది. ఈ పాలకులు మారిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ శిథిల వ్యవస్థకు రానున్నాయి ఈ రైతు వేదికలు రానున్న రోజుల్లో దీన్ని కొంచెం డెవలప్ చేసి రైతులకు క్లస్టర్ల నుంచి రైతులకు మంచి ఆలోచనలు అందించాలి గవర్నమెంట్. భవిష్యత్తులో రైతు సంఘాలని ఏర్పాటు చేసి ఈ రైతు వేదికల్ని నిరుపయోగంగా కాకుండా ఉపయోగంగా ఉండేటట్టుగా రైతులకు ఇదంతా వారం మీటింగ్లు ఏర్పాటు చేసి రైతులకు మంచి వంగడి కానీ, మంచి సీడ్స్ కానీ, ప్యాడీ సీడ్స్ కానీ, ఏ రకమైతే కొత్త రకాలు వచ్చిన రకాలని రైతులు సమావేశపరిచి సూచించాలని కోరుకుంటున్నాం. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమ కార్యక్రమాలను రైతు వేదికల ద్వారానే అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. 5,000 హెక్టార్లకు ఒక్కొక్క క్లస్టర్ చొప్పున ఆయా క్లస్టర్ల వారీగా లక్షల ఖర్చు చేసి రైతు వేదిక నిర్మించారు. కానీ వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో రైతు వేదికల నిర్వహణ చేయలేక వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతు వేదికల తలుపులు తెరిచేవారే కరువయ్యారు. రైతు వేదికల నిర్మాణం చేసిన మొదట్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వారం శిక్షణా తరగతులు నిర్వహించేవారు. కానీ 2 ఏళ్లుగా శిక్షణా తరగతులు కరువయ్యాయి. ఏఈఓలు రైతు వేదికలకు చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. ఊరు పొలిమేరలో రైతు వేదికలు నిర్మించడంతో వాటి రక్షణ కరువైంది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు వేదికలు వేల కోట్ల ధనాన్ని రైతు వేదికల పేరుతో కట్టారు తప్ప రైతులకు ఏ విధంగా కూడా ఉపయోగం లేదు. రైతులు సమస్యల గురించి కానీ, రైతుల యొక్క గిట్టుబాటు ధరల గురించి కానీ ఈరోజు గ్రామాలలో ఆ రైతు వేదికలలో ఏ రోజు కూడా మీటింగ్ పెట్టింది కూడా లేదు. ఓన్లీ కూడా ప్రభుత్వ అధికారులు ఏదో ఎప్పుడైనా వచ్చినప్పుడు అడవుడి తప్ప మిగతా సందర్భాల్లో కూడా రైతుల గురించి పట్టించుకోవడానికి రైతు వేదికలో పేరుకి ఏర్పాటు చేశారు తప్ప రైతుల గురించి ఆలోచించి రైతులకు గిట్టుబాటు ధర ఇద్దాము, ఆ వేల కోట్ల ధనాన్ని ఏదైతే ఉందో అది రైతు వేదికలు కట్టకుండా వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు ధరల్లో ఏర్పాటు చేసినట్లుగా అయితే రైతులకు ఎంతో ఉపయోగం ఉండేది. కానీ అలా ఏర్పాటు చేయకుండా వేల కోట్ల ధనాన్ని ఈరోజు రైతు వేదికల పేరుతో నిర్మించి రైతుల యొక్క గ్రామ సభల లాంటి మీటింగులకు కానీ, రైతు వేదికల మీటింగులు కానీ ఏర్పాటు చేయకపోగా పొలిటికల్గా మీటింగులకే తప్ప అది రైతుల యొక్క మీటింగులకు ఎలాంటి ఉపయోగకరమైనది కూడా లేదు. అలాగే ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి సైంటిఫిక్ శాస్త్రవేత్తలు కూడా అక్కడికి వచ్చి రైతు వేదికలకు వచ్చి రైతుల గురించి మాట్లాడింది ఇంతవరకు కూడా ఎక్కడా కూడా జరగలేదు. ఏ గ్రామంలో కూడా దీన్ని ప్రభుత్వం దృష్టి సారించి రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించే విధంగా ఏర్పాటు చేయాలి. అంతేగాని ఏదో పేరుకి రైతు వేదికలు ఏర్పాటు చేసి పేరుకే తప్ప అది రైతులకు ఎలాంటి ఉపయోగకరమైనది కూడా లేదు. దీని గురించి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.
రైతు వేదికల నిర్వహణ కోసం ప్రభుత్వం నెలకు 9,000 చొప్పున నిధులు ఇస్తున్నట్లు ప్రకటించింది. రైతు వేదికల శుభ్రతతో పాటు కరెంటు బిల్లు, స్టేషనరీ, రైతు బంధు, రైతు బీమా, ఆన్లైన్ ఖర్చుల నిమిత్తం నిధులు ఉపయోగించాలని ఆదేశించింది. గతంలో ఒకసారి 5 నెలలకు సంబంధించి 45,000 రూపాయలు ఇచ్చింది. కానీ ఏడాది నుండి నిధులు ఇవ్వకపోవడంతో రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ అధికారులకు భారంగా మారింది. రైతు వేదికల చుట్టూ ముళ్ల పొదలు, చెత్తా చెదారం పేరుకుపోయింది. ధాన్యం తూకం కోసం వచ్చే బీహార్ కూలీలు రైతు వేదికలోనే మకాం వేస్తున్నారు. అంతేకాకుండా రైతు వేదికల దగ్గర కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. మందుబాబులు రైతు వేదికలను అడ్డాగా చేసుకుని మద్యం తాగుతూ ఖాళీ సీసాలు కూడా రైతు వేదికల వద్ద దర్శనమిస్తున్నాయి. రైతు వేదికలని చెప్పేసి ఊరూరా వేల కోట్ల రూపాయలతోటి రైతు వేదికలకు నిర్మించారు. ఏమాత్రం రైతులకి ఇది ఉపయోగపడుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నామండి. రైతులు అకాల వర్షాలతోటి పంటలు నష్టమై నానా ఇబ్బందులు పడుతుంటే ఎంతమంది రైతులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి సలహాలు, సూచనలు, మీటింగులు పెట్టేసి సమాచారం అందిస్తున్నారనేది మేము అడుగుతున్నామండి. ఓన్లీ ఈ రాజకీయ కార్యకలాపాలకి ఉపయోగపడుతున్న భవనాల్లా కనపడుతుంది తప్పితే రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏ విధంగా కూడా ఇది ఉపయోగపడ్డ దాఖలాలు లేవండి. ఈ రైతు వేదికలు ఇక్కడనే కాదండి, ఇది కొత్తూరు ఇక్కడనే కాదు, అనేక చోట్ల వేల కోట్ల రూపాయల ధనం, ప్రజాధనాన్ని వృధా చేసి కట్టారు. రైతులకి, ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడుతుందని మేము అడుగుతున్నామండి. ఇలాంటి వృధా ఖర్చులు కట్టి పెట్టే బదులు రైతులకి అకాల వర్షాలతో తడిచిన ధాన్యం కానీ ఏదైనా మద్దతు ధరలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. మేము గవర్నమెంట్ని కోరుకునేది ఇది ఒక్కటేనండి, వృధా ఖర్చులు అనేది పెట్టకండి. ఏదన్నా పెట్టారంటే అది రైతు కన్నా ఉపయోగపడాలి, ప్రజలకన్నా ఉపయోగపడాలి. తమ మంచి కోసం ఏర్పాటు చేసిన రైతు వేదికలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు రైతులు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ అలసత్వంపై పెదవి విరుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం రైతు వేదికలను పట్టించుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు కోరుతున్నారు. రైతు వేదికలు ఒకప్పుడు బాగానే ఉపయోగపడ్డాయి, కానీ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడన్నా ఏమన్నా మీటింగ్లు పెడితేనే అడపా వాడుతున్నారు. రీసెంట్గా మా అయ్యవ గారు, తర్వాత మేడం గారు ఫోన్ చేసి ఆన్లైన్ పాస్బుక్లు ఉన్న ప్రతి ఒక్క రైతుని రావాలంటే మొన్న 3 రోజుల క్రితం వచ్చారండి. తర్వాత వచ్చేసి ఆన్లైన్ చేసుకున్నారు. ఏదో 11 అంకెల నెంబర్ కావాలన్నారు. కొంతమందికి ఆన్లైన్ అయితే తెల్లారి మళ్ళీ పెడతామన్నారు, రేపు సోమవారం పెడుతున్నారు. అంతగా పెద్దగా యూజ్ ఏం కావట్లేదు, కానీ ఒకప్పుడు నడిచినాయి, కానీ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో కావట్లా. అది కాదులే కానీ సార్, మిగతాది ఏంటంటే రుణమాఫీ ఒకటి కాలేదండి. రైతు బంధు అడక పడ్డాయి 2-3 ఎకరాల లోపు. ప్రజెంట్గా రేపు రీసెంట్గా కొడతామంటున్నారు, ఒక 8 నుండి 10 ఎకరాల లోపు. మాకైతే రాలేదు సార్, రుణమాఫీ అయితే రాలేదు. నేను పక్కా అర్హుందండి. నాది మా మిస్సెస్ కలిపి ఒకే రేషన్ కార్డు ఉండటం వల్ల ఇద్దరు కలిపి జాయింట్ చేసి తీసేసాను. నేను ఇప్పటి నుండో కాంగ్రెస్ కార్యకర్తలు, మెయిన్ నాయకుడిగా ఉన్న వాళ్ళకి కూడా రావట్లేదు సార్. అదొకటి కాకుండా మాకున్న వాళ్ళు ఒక్కరికి 2 లక్షలు, అందరికి కాకుండా 1 లక్ష కొట్టినా కూడా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. వచ్చినోడే నవ్వుతుండే, రానోడే ఏడుతుండే. ఇది ఏది బాగలేదు సార్. ఎన్నోసార్లు పెట్టినాం. ఇదిగో అన్నారు, మా డిప్యూటీ సీఎం బట్టి గారికి కూడా నివేదిక ఇచ్చాం సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.